O ganda. ఇదేంటిది? దీక్షేసావేంటి? నా కూతురి క్షేమం కోసం. ఇప్పుడు ఆ పోరికి ఏమొచ్చిందంట? మొగుడితో అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంది కదా. నా చిన్న కూతురు గురించి కాదు, నా పెద్ద కూతురు గురించి. సచిన పోరికి కష్టం రాకూడదని దీక్ష చేస్తున్నాడా? మైండ్ గిట్లా పని చేయట్లేదా ఏంటి? ఓహో, సచిన విషయం బ్రతుకున్న ఈ ముసలోడికి తెలియదు కదా. ఎక్కడో ఉన్న నీ కూతురికి కష్టం వచ్చిందని నీకెట్లా తెలిసింది? నా మనసు కనిపించింది. అవునా? సెల్ ఫోను సిగ్నల్స్ కోసమే అనుకున్నాను. ఇప్పుడు మనసుకు కూడా టవర్లేసారా? అరెరెరెరే, నాకెవరూ చెప్పను లేదు, నేనెక్కడ వినను లేదు, నేనెక్కడ చూడను లేదు. అది మనసున్న వాళ్ళకి కనిపిస్తుంది, అనిపిస్తుంది. నీలాంటి రాక్షసులకు కాదు. ఆహా, ఉన్నట్టుండి దీక్ష అంటే ఎన్ని పనులుంటాయి. ప్రసాదాలు, నైవేద్యాలు అవన్నీ నేను చేయలేను. అసలు నాకు ఓపికే లేదు. ఏదో ప్రతిసారి నువ్వే చేస్తున్నట్టు తెగ మాట్లాడేస్తున్నావు. అయినా నువ్వున్న ఈ ఇంట్లో నేను దీక్ష చేస్తానని ఎలా అనుకున్నావు? నేను నా కూతురింట్లో దీక్ష చేస్తున్నాను. అవునా? ఒక మాటైనా చెప్పలేదు, ఒక పిలుపు లేదు. చెప్తే నువ్వు వస్తావనే చెప్పలేదు. నువ్వు రాక్కర్లేదు, రావద్దు. వచ్చి అక్కడున్న వాళ్ళ మనశ్శాంతిని చెడగొట్టద్దు. కావడి గట్టి దీక్ష ముగిశాక నేనే వస్తాను. ఏంటి మనోహరి, నువ్వు చెప్తుంది నిజమా?
ఆ అమ్మాయి దీక్ష చేపట్టిందా? అవును, చెప్పాను కదా, ఆ భాగమతి ఉన్నన్ని రోజులు మనకు అడ్డుపడుతూనే ఉంటుందని. దాన్ని ఇంట్లో నుంచి, ఆ మనుషుల మనసులో నుంచి బయటికి పంపించేస్తేనే మనం అనుకున్నది సాధించగలం. ఇప్పుడు ఇక ఆ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు వచ్చి దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే దాని పీడ శాశ్వతంగా విరగడవుతుంది. ఏంటి గౌరా, సాయం కోరినప్పుడు లేని మౌనం సాయం చేయాల్సి వచ్చినప్పుడు వస్తుంది? పూజతో నేను పొందిన శక్తిని బలపరుచుకోవాలంటే నేను వెంటనే మా దేవాను కలవడానికి వెళ్ళాలి. అప్పుడే నా శక్తిని శాశ్వతంగా నేను పొందగలను. అంటే ఇప్పుడు ఈ శక్తితో ఏమీ చేయలేవా? చెయ్యగలను, అనుకున్నది చెయ్యగలను. అడగ్గానే కళ్ళెదురుగా వచ్చును. కానీ శాశ్వతం కాదు అంటున్నాను. నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది గోరా. నువ్వంటున్న ఈ లోకాధినేత అవ్వడం అన్నీ ఒత్తి మాటలే. నిన్ను నమ్ముకుని చాలా టైం వేస్ట్ చేశాను.